ఎవ్రీ టైమ్ ఐ సే యూ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ రిలీజియన్స్ని తిరస్కరించడం కాదు. వన్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీ కైండ్స్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ అబౌట్ రిలీజన్. ఒక బిలీఫ్ సిస్టమ్ని ఆధారంగా పెట్టుకొని జీవితాన్ని గడపకూడదు. ఎవరైనా ఒక పుస్తకం ఇచ్చి ఇది సత్యం అని చెప్తే దాన్ని స్టడీ చేయాల్సిన బాధ్యత ప్రతి ఇండివిజువల్కి ఉంది. ఇది సత్యం అని చెప్పంగానే దాన్ని బ్లైండ్గా నమ్మడం కాదు. ఇట్స్ లైక్ వన్ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ అనదర్ బ్లైండ్ మ్యాన్. ఒక పుస్తకం తీసుకొని దాన్ని స్టడీ చేయడం ఒకవైపు, నీ జీవితాన్ని మొత్తం పుస్తకం మీదనే ఆధారపెట్టుకోవడం, దాట్ ఈస్ అ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఇగ్నరెన్స్, స్టూపిడిటీ. మీ ఇంట్లో ఉండే రిలీజియస్ పుస్తకాన్ని పట్టుకోండి, అదొక్కటే. యూ డోంట్ నీడ్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ బుక్స్. అదొక్కటే పుస్తకాన్ని పట్టుకొని స్టడీ చేస్తే యూ విల్ ఈవెన్చువలీ లెర్న్ ద ఫ్లాస్ అండ్ కాంట్రడిక్షన్స్ ఇన్ ఇట్. బీ ఇట్ పాలిటిక్స్, మూవీ స్టార్స్ ఆర్ గాడ్. ఇట్స్ ఆల్ అబౌట్ ద కంట్రోల్ ఆఫ్ ద మాబ్. ఎప్పుడైతే ఒక గ్యాదరింగ్ ఫార్మ్స్ ఇన్ టు అ టెంపుల్ ఆర్ అ మాస్క్, అ కాంగ్రిగేషన్, గాడ్ ఇస్ డెడ్. అక్కడ దైవత్వం అనేది ఉండదు. హౌ కెన్ వన్ ఇన్స్టిట్యూషనలైజ్ గాడ్? హౌ కెన్ ఎనీబడి ఇన్స్టిట్యూషనలైజ్ లవ్? ఇట్స్ అబ్సల్యూట్లీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీ ప్రీచర్స్, పూజారి దగ్గరికి వెళ్ళి చెప్పండి, రేపటి నుంచి నేను ఇక్కడికి రాను, నేను సొంతగా దేవుడిని వెతుక్కుంటాను. దే వోంట్ అలౌ దట్ టు హ్యాపెన్. కుదిరితే మిమ్మల్ని అబాండన్ చేస్తారు ఆ కాంగ్రిగేషన్ నుండి. బట్ దే డోంట్ వాంట్ ఎనీబడి టు హ్యావ్ దేర్ ఓన్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఇఫ్ అ మ్యాన్ యూజెస్ హిజ్ ఓన్ ఇంటెలిజెన్స్, హిజ్ ఓన్ వేస్ టు ఫైండ్ గాడ్, హీ విల్ విత్డ్రా ఫ్రమ్ ద పొలిటికల్ గేమ్స్. He will withdraw himself from the churches, temples and mosques. He will withdraw himself from all this circus. What I am preaching is simple and transparent. ఐడిల్గా కూర్చొని లోపల వెతుకుతుంటే ఆ జ్యోతి వెలుగుతుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేర్పించిన ప్రతి ఒక్కటి అన్లర్న్ చేసుకోవాలి. వెన్ యూ ఎంటీ యువర్ కప్, వెన్ ద స్టూడెంట్ ఇస్ రెడీ, మాస్టర్ అపియర్స్. ఏ రాకెట్ సైన్స్, ఏ పుస్తకం, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏ దేవుళ్ళు, ఏ పుస్తకాలు, ఇవన్నీ లేకపోతే నువ్వు ఏం చేస్తావో ఆ పని చేస్తే చాలు, దైవత్వాన్ని తెలుసుకుంటారు. ప్రపంచం మొత్తం ఏం చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, నిజాన్ని స్వయంగా తెలుసుకునే అంతవరకు నేను ఒప్పుకోను. నుంచోవాలంటే ఎంతో ధైర్యం కావాలి, ఎంతో ఒంటరితనం కావాలి. సిన్సియర్గా, ఆనెస్ట్గా ధ్యానం చేస్తే యూ విల్ సీ ద లైట్ దట్ యు ఆర్. Only then you will be enough, because it makes your life complete. ఒక పుస్తకమే జీవితం. జీవితకాలం మొత్తం ఒక్కటే పుస్తకాన్ని పట్టుకొని ఇదే సత్యం అని నమ్మడం, అటువంటి ఆలోచనని ఎదుర్కొనాలి. రేపొద్దు నేనే ఒక పుస్తకం తీసుకొచ్చి ఇదే సత్యం అని చెప్తే కూడా దాన్ని తిరస్కరించాలి. ఇఫ్ జీసస్ వాజ్ ద ఓన్లీ బిగాటన్ సన్, మరి మీరు నేను ఏంటి?